అసలు ఎందుకు ఈ బీసీ ఉద్యమం? మీరు రాజకీయంగా ఎదగటానికా? పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగులకా? మీ స్వలాభం కోసమా? ఇప్పుడు నేను రాజకీయంగా ఎదగాలంటే రాజకీయ పార్టీలో ఏదో ఒక రాజకీయ పార్టీని ఎంచుకుంటా. నేను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నాకు ఏ పదవి అంటే ఆ పదవి నా కాళ్ళ దగ్గరికి వస్తాయి. కానీ పదవులు తీసుకొని పెదవులు మూసుకునేటువంటి రక్తం నాలో లేదు. బరాబర్ ఈ యావత్ కోట్లాది మంది బీసీ సమాజం కోసమే నేను కొట్లాడాలి. రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం సాధించాలి. మనిషిని మనిషిగా గౌరవించేటువంటి సమాజం రావాలి. అదేవిధంగా ఆర్థిక అసమానత లేనటువంటి, సామాజిక అసమానత లేనటువంటి సమాజం రావాలని ఇలా ఎత్తిన జెండా దించకుండా 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తాం. ఏం సాధించారు? మేము సాధించిన కోకొల్లను మేము సాధించిన విషయాలు చెప్తే పెద్ద గ్రంథమే అవుతుంది. ఇలా 100కు 100% మేము లేకపోతే ఈ బీసీ జాతికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఏం జరగలేదు. ఇప్పుడు మాత్రం ఏం న్యాయం జరిగింది? మీరు లేకపోతే బీసీలకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఏం అన్యాయం జరగలేదు. ఏం న్యాయం జరిగింది? అన్యాయం జరిగితే బొబ్బిలి పిల్లిలుగా ఉద్యమించి ఒక్కొక్క ప్రభుత్వాలైనా, వ్యవస్థలైనా, వ్యక్తులైనా వాళ్ళ మీద పోరాటం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా పోరాటం చేసి ఇలా ఖచ్చితంగా మా హక్కులు సాధించుకోగలం. ఏం సాధించారు మీ హక్కులు? ఇలా ఇప్పుడు 30 ఏళ్లలో మీరు సాధించిన హక్కులు చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ బీసీలకు వచ్చినటువంటి రాజకీయ ప్రయోజనాలని మా పోరాటమే. మేము చేసినటువంటి పోరాటం మూలంగానే ఇలా బీసీలు ఇంత వెలుగులోకి వచ్చారు. ఒకనాడు బీసీ అని చెప్పుకోవడానికి భయపడినటువంటి బీసీ సమాజం ఇవాళ నేను కూడా బీసీననే చెప్పుకునే విధంగా గల్లా ఎగిరేసి నేను ఒక బీసీ బిడ్డని చెప్పుకునే విధంగా ఆ పోరాటాన్ని తీసుకొచ్చినాం. ఇలా ఈ ఒక బీసీ ఎజెండా అనే అంశాన్ని ఇలా తెర మీద తీసుకొచ్చినాం. ఇలా నేను ఖచ్చితంగా బీసీని కాబట్టే నాకు ఈ పదవి వచ్చింది, నేను బీసీ కాబట్టే నాకు ఈ అవకాశం వచ్చింది అని చెప్పి ఇలా ఒక వ్యక్తులు బీసీ బిడ్డలు గర్వంగా చెప్పుకున్నటువంటి స్థాయికి తీసుకొచ్చినాం. ఇలా వస్తున్నటువంటి విద్యార్థుల ప్రయోజనాలు మేము పోరాటం చేసినాయి. ఇలా రాజకీయ ప్రయోజనాలు పోరాటం చేసింది మేము పోరాటం చేసినాయి. కానీ మీరు ఆత్మగౌరవం చెప్తున్న రాజకీయ ప్రయోజనాలు కానీ విద్యా ప్రయోజనాలు కానీ ఏవి అమలు అవ్వలేదు. మీరే చెప్పారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 42% రిజర్వేషన్లు వచ్చే వరకు మేము పోరాడతాం అన్నారు. కానీ మీ పోరాటం కేవలం ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్గా పరిమితం అవుతుంది తప్ప అంతకు మించి మీరు గ్రౌండ్ లెవెల్లో చేయగలిగింది ఏం లేదు, చేసింది అనేది కూడా మాట్లాడుతున్నారు. మా మీద సంపూర్ణంగా అధ్యయనం చేయలేదు మీరు. ఎందుకంటే ఇవాళ బీసీల విషయంలో ఓన్లీ ఇందిరా పార్కు ధర్నాలు, రౌండ్ టేబుల్ సమావేశాల్లో, ప్రెస్ మీట్లకు పరిమితం కాలే. ఓటు మనదే, సీటు మనదే నినాదం తీసుకొచ్చింది మేము. మేమెంతో మాకంత వాటా, మేమెంతో మాకంత నినాదం తీసుకొచ్చింది మేము. పంచాయతీ నినాదమే విధానం అవుతుంది. కోట్లాది మందిని గదిలిస్తుంది. ఇప్పుడు అంటే ఛాన్స్ వచ్చింది, అవకాశం వచ్చింది, నినాదమే విప్లవాలు సృష్టిస్తుంది. మీరు చెప్పినట్టు ఛాన్స్ వచ్చింది, అవకాశం వచ్చింది, బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినంత స్థాయిలో తెలంగాణ బంద్ నిర్వహించారు మీరంతా కూడా. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తే కనుక వాళ్ళు ఎలాగో చట్టబద్ధంగా చేయలేకపోతున్నారు కాబట్టి పార్టీ పరంగా చేస్తే గుడ్డలోడి తీసుకొడతాం అన్నారు. ఒక్కళ్ళ గుడ్డలోడి తీసింది కనపడలేదు, ఒక్కచోట కూడా మనకి ఏవీ కనపడలేదు. ఇప్పుడు కూడా మనకి మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు అయిపోయినాయి. దాదాపు రేపు ఎల్లుండి నోటిఫికేషన్ రాబోతుంది. ఒక్క బీసీ సంఘం మొన్న ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లో బీసీలకి దాదాపు 30-32% రిజర్వేషన్ మాత్రమే వస్తుంది. దీనిపైన ఒక బీసీ సంఘం ఖండించింది కనపడలేదు నాకు. ఎక్కడ మీరు ఎవరు కనపడట్లేరు కదా. ఇప్పుడు ఏ ఉద్యమమైనా, ఏ యొక్క ఫలితాలైనా రాత్రికి రాత్రి రావు. మనము తాత్కాలికంగా ఈ 2 నెలల్లోనో 2 సంవత్సరాల్లోనో లేకపోతే ఇన్ని సంవత్సరాల్లోనో ఫలితాలు రావాలంటే రావు. 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు, సుదీర్ఘంగా 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు, మీరే చెప్పారు. మీరు ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎన్ని సంవత్సరాలు జరిగింది? నక్సల్బరీ ఉద్యమం ఎన్ని సంవత్సరాలు జరిగింది? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎన్ని సంవత్సరాలు జరిగింది? మండల్ కమిషన్ ఉద్యమం ఎన్ని సంవత్సరాలు జరిగింది? కాబట్టి బీసీ ఉద్యమం ఎన్ని సంవత్సరాలు జరిగింది? బీసీ ఉద్యమము 30 ఏళ్ళ నుంచి జరుగుతానే ఉంది కదా, దశాబ్దాలుగా జరుగుతుంది. మరి మీరు చెప్పిన ఇప్పుడు జరుగుతుంది, మీరు చెప్పిన తెలంగాణ వీటన్నిటికీ ఒక రూపం వచ్చింది. బీసీ ఉద్యమానికి ఒక రూపం ఎందుకు రావట్లేదు? తొలి దశ ఉద్యమం 1969 నుంచి ఇలా 2014 వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇలా బీసీ ఉద్యమం కూడా ఇలా సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఒకవైపు బీసీ ఉద్యమంలో ఒకవైపు కోల్పోతున్నటువంటి హక్కులను సాధించుకోవడం ఒకవైపు అయితే,
ఇంకొక వైపు మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం రావాలి, మెజార్టీ ప్రజలకే రాజకీయ అధికారం రావాలని ఇంకొక వైపు ఉద్యమం నడుస్తుంది. కాబట్టి మేము ఇందిరా పార్కు ప్రెస్ క్లబ్కు పరిమితం కాలే, ఓటు మనదే సీటు మనదే అని చెప్పి పాలమూరు నుంచి పట్నం వరకు 36 రోజులు బస్ యాత్ర చేసినాం. మేము పెట్టిన బహిరంగ సభలు లక్షల మందితో బహిరంగ సభలు పెట్టాం. ప్రభుత్వం చలనం వచ్చిందా ఏమన్నా? 100% వచ్చింది. ప్రభుత్వాలు అగ్రకుల ప్రభుత్వాలు చలనం వచ్చినా చలనం రాని లెక్క యాక్టింగ్ చేస్తారు. ఎందుకంటే చలనం వచ్చిందని చెప్తే ఇంకా బీసీ సమాజం ఏకమై బీసీ సమాజం అంతా ఇంకా ఎక్కువ మా మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించినా కూడా వాళ్ళు తొనకకుండా వెనకకుండా బయటి సమాజాన్ని కనపడకుండా ఇలా లేదు బీసీ ఉద్యమం లేదని అగ్రకుల ప్రభుత్వాలు అగ్రకుల సమాజం చెప్తుంది. అసలు బీసీ సమాజం మొత్తం ఏకమై ఉందా? ఇప్పుడు ఏ సమాజం కానీ 100% ఎప్పుడు కూడా ఐక్యం గారు. మెజార్టీగా మీరు ఒప్పుకుంటారు ఐక్యంగా లేరని? ఇక్కడ లాజిక్ ఉంది, మెజార్టీ ప్రజలు ఐక్యమవుతారు. ఇప్పుడు తెలంగాణ మెజార్టీ ప్రజలు అంటే మనకి ఇక్కడ బీసీలో గౌడ్స్ అది కాదు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి తెలంగాణ వాదము 6 జిల్లాలకే పరిమితమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇలా ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, గ్రేటర్ హైదరాబాద్లో 4 జిల్లాల్లో తెలంగాణ వాదము తెలంగాణ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాదం బలోపేతం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు బీసీలు 100% ఐక్యం గారు. మెజార్టీగా బీసీలలో 60% ఐక్యమైతే 100% ఐక్యమైనట్టే. 60% ఐక్యమైతే 100% ఐక్యమైనట్టే. కుటుంబంలో కూడా 5 అన్నదమ్ములు సమాజం మొత్తం ఐక్యమైంది అంటున్నారు. కానీ ఓన్లీ ముదిరాజులు, గౌడ్స్, పద్మశాలులు కొన్ని బీసీలలో అగ్రకులాలు మాత్రమే రాజకీయంగా కావచ్చు ఐక్యంగా పైకి కనపడుతున్నారు. కానీ బీసీలలో ఈ రోజుకి ఎటువంటి హక్కులు, కనీసం సర్పంచ్గా ఎన్నికైన కులాలు దాదాపు 100కి పైగా కులాలు ఉన్నాయి. వాళ్ళకి ఈ రోజుకి అణగారిన వర్గాల్లోనే ఉంటున్నారు. బీసీలలో కూడా వాళ్ళకి ఈ రోజుకి అన్యాయం జరుగుతున్న వర్గాలు లేవు. ఇప్పుడు విషయం ఏంటంటే అగ్రకులాలని ఎవరిని అంటారు? ఎవరైతే తమకు జనాభా ప్రకారంగా రావాల్సిన వాటా ఉందో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా అనుభవించి ఆధిపత్యాన్ని చెలాయించే వాళ్ళు అగ్రకులాలు. కానీ ఇక్కడ ముదిరాజులు మీరు అన్నట్టు పద్మశాలీలు కానీ, మున్నూరు కాపులు కానీ, గౌడ్స్ కానీ, ఆ తర్వాత గొల్ల కుర్మలు కానీ వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఇంతవరకు ప్రాతిథ్యం పొందలేదు. వాళ్ళు ఇతర కులాల మీద ఆధిపత్యం చేయడం లేదు. ఇతర కులాలకు రావాల్సినటువంటి వాటను వాళ్ళు తన్నుకపోయి తినడం లేదు. వాళ్ళు పోరాడుతూనే ఇంట్లో ఒక పెద్దన్న ఉంటాడు, 3 అన్నదమ్ములు ఉంటాడు. అన్న కష్టపడుతూనే తమ్ముళ్లకు ఏలు బట్టి తీసుకుపోయి నడిపిస్తుంటాడు. మనం వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేద్దాం రా, జాబ్ చేస్తే జాబ్ చేద్దాం రా. మీరు ఏ కులాలు నడిపించారు? మీరు నడిస్తే సరిపోతుంది. ఇవాళ ఇప్పటి వరకు తీసుకున్న ఎమ్మెల్యే పదవులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు, చట్టసభలో ఉన్న మీ అంటే బీసీలో ఉన్న అగ్రకులాలే కనపడుతున్నారు. కానీ మీరు చేయబట్టుకొని చిన్న కులాలను ఎవరిని తీసుకెళ్ళారు? అనుకున్నట్టు బసవరాజ్ సారయ్య గారు రజక మంత్రి అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, కనపడడం లేదా? ఇంకా ఇవాళ ఎంతమంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తెలంగాణలో కొల్లు రవీంద్ర గారు చూసుకుంటే మత్స్యకారుడు, రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు కదా. తమిళనాడులో నాయి బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు అయ్యారు. అదే విధంగా 3 రాష్ట్రాలకు 3 పేర్లు చెప్పారు. ఇప్పుడు కానీ కర్ణాటకలో